పడుతోందని ప్రభుత్వ విప్ ముమ్మిడివరం శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. ముమ్మిడివరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసిందన్నారు. నియోజకవర్గ పరిధిలోని మూలపాలెం, గోగుల్లంక వంతెనలు, ఎదుర్లంక గ్రోయిన్, ఐనాపురం రహదారి వంటి అభివృద్ధి పనుల్లో స్పష్టమైన పురోగతి సాధించామని వివరించారు. 16,000 ఉపాధ్యాయ పోస్టులను డిఎస్సి ద్వారా అత్యంత పారదర్శకంగా భర్తీ చేశామని చెప్పారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయటకు తెచ్చి అవకాశాల కేంద్రంగా మారుస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ మన రాష్ట్ర ప్రజలకు ఇచ్చారో అదే మరొకసారి మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియపరచాలన్న ఉద్దేశంతో మన రాష్ట్రాన్ని ఆర్థిక అగాధం నుంచి అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్న మన కూటమి ప్రభుత్వం చర్యల గురించి మరి నిన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల ముందుంచడం జరిగింది. మరి ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లో చెప్పిన ప్రతి అంకె వాస్తవం, ప్రతి విషయం విజయానికి నిదర్శనం. మన ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని రెండేళ్లతో అభివృద్ధి బాట పట్టించడం జరిగింది. విద్వేషం, విధ్వంసం లక్ష్యం గత 5 ఏళ్ల పాలన సాగింది. ఇప్పుడు సంక్షేమం, అభివృద్ధి సమప్రాధాన్యతనిస్తూ రాష్ట్రాన్ని స్థిరమైన అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కామన్వెల్త్